ఒకరోజు బబ్లీ పిచ్చుక తన ఎదురింట్లో చీకు కాకి చేస్తున్న వ్యాపారాన్ని చూస్తూ తన భర్త అయిన బబ్లుతో ఇలా అంటుంది. ఏవండి, చూడండి, మన చీకు కాకి రోజుకి ఎంత సంపాదిస్తుందో. వ్యాపారం భలేగా జరుగుతోంది. తీరా చూస్తే అది మరిగిన ఆయిల్లోనే మరలా మరిగించి పకోడీ చేసి అమ్ముతోందండి. కొంచెం కూడా వినియోగదారుల యొక్క ఆరోగ్యం కోసం ఆలోచించట్లేదు. పోనీలేవి, మనకెందుకు? వాళ్ళేదో వ్యాపారం చేసుకుంటారు, చేసుకోనివ్వు. కాని కొనేవాళ్ళు చూస్తున్నారు కదా. అయినా కూడా అక్కడికి వెళ్లే కొంటున్నారంటే వాళ్ళకి ఆ పకోడీ అంతగా నచ్చిందేమో. వాళ్ళ కోసం వీళ్ల కోసం కన్నా మనకు ఉపయోగపడే పని కోసం ఆలోచించడం మంచిది. నేనేమన్నా? మీకు నన్ను తక్కువ చేసి మాట్లాడడం బాగా అలవాటైపోయిందండి. నేనిప్పుడు ఏమన్నానని నన్ను దెబ్బలాడుతున్నారు? నేనిప్పటి వరకు మన కోసం ఆలోచించలేదంటారా? నేను ఏ వ్యాపారం పెడతానన్నా ఏదో ఒక సాకు చెప్తూ నన్ను ఆపుతూనే వచ్చారు. ఇప్పుడు తిరిగి మన కోసం ఆలోచించని అంటారేంటి? నువ్వు పెడతానన్న వ్యాపారాలు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు. బంగారం కొట్టని లేదు అంటే బట్టల షాపని ఇంటి దగ్గర మన స్తోమతకు తగ్గట్టు ఏదైనా వ్యాపారం పెడతాను అన్నావా? చెప్పు. అంతంత ఖర్చు పెట్టి వ్యాపారాలు చేయాలంటే నాకైతే చాలా కష్టం. అందుకే అలాంటి వ్యాపారాలు వద్దన్నాను. చిన్న వ్యాపారం పెడతానంటే నేను వద్దని ఎందుకంటాను? నువ్వు మన బడ్జెట్కు తగ్గట్టు వ్యాపారం చేయి, వెంటనే ఒప్పుకుంటాను. ఇప్పుడైతే తెగ హామీలిస్తావు, తర్వాత చేద్దామంటే డబ్బులు లేవని అంటావు. ఎన్నిసార్లు చూడలేదు? సరే అయితే ఈసారి పెట్టు. డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు నన్నను, సరేనా? ఇప్పుడైతే నాతో వాదించకు. నేను వేరే పని మీద బయటకెళ్తున్నా. బబ్లీ మనసు ఒప్పుకోక వెళ్లి చీకు కాకిని కలుస్తుంది. ఏంటి చీకు, వ్యాపారం బాగా జరుగుతున్నట్టుంది? ఏంటి, వారానికే వ్యాపారం జరిగేది? 2 లేదా 3 రోజులు, దానికి మించి జరగడమే లేదు. వారమంతా ఉంటేనే బాగా వ్యాపారం అనేది. అయినా నీకెంతొచ్చినా సరిపోదులేవే. నీకు ఇంకా వ్యాపారం జరగాలంటే నువ్వు ఆ నూనెలోనే పకోడీ వేసి మరలా మరుసటి రోజు కూడా ఆ నూనెలోనే వేపుతున్నావు. ఇప్పటికీ వారం 10 రోజులు బట్టి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఆ నూనెలోనే ఫ్రై చేస్తున్నావు. ఇన్నాళ్లుగా వినియోగదారులు ఏదిస్తే అది పట్టుకొని వెళ్ళిపోయే రకం కాదు కదా. మంచి చెడు ఆరోగ్యం కోసం ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు తెలిసింది. వచ్చి కొనేవాడికి ఏం తెలుస్తుంది? అయినా ఇప్పుడు ఆ నూనెని పాడు చేసేమంటావా? ఎంత ఖరీదు ఆయిల్ ప్యాకెట్ తెలుసా? సరేలే, నాకెందుకులే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పి బబ్లీ పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక రిక్కీ చిలుక వస్తుంది. రిక్కీ చిలుక మరియు బబ్లీ పిచ్చుక ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఏంటి, పొద్దు పొద్దున్నే ఎదురింటి చీకు కాకితో గొడవ పడుతున్నావు? దాంతో వాదించే కన్నా మురికి గుంటలో నోరు పెట్టడం మంచిదే. నీకేం పని లేదా ఏంటి? ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావా నువ్వు? ఏంటి, నువ్వు కూడా నన్నే దెబ్బలాడుతున్నావు? తను చేసే పనులు చూస్తే నీకైనా కోపం వస్తది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతుంది. చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేమంటావో చెప్పు నువ్వే. అలా అన్నానని మా ఆయన కూడా నా మీద అరుస్తున్నాడు. వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు ఎందుకు వేలు పెడుతున్నావు? నీ పనేదో నువ్వు చూసుకో అని అరుస్తున్నాడు. మీ ఆయన చెప్పేది కూడా నిజమే కదా. ఇంతకీ ఏమడగడానికి అక్కడికి వెళ్ళావు అసలు నువ్వు? ఏం చూసావేంటి? చీకు కాకి రోజు ఒకే కళాయిలో ఉన్న ఆయిల్లో పకోడీ వేపుతోంది. అసలు మార్చడమే లేదు తెలుసా? అలా స్టాక్ ఉన్న నూనెలో పకోడీ వేపితే ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? అందుకే ఆ విషయం తనకు చెప్పడానికి వెళ్ళాను. వినకపోగా తిరిగి నన్నే అంటుంది, ఆయిల్ ప్యాకెట్ చాలా ఖరీదుగా ఉంది, నీకు తెలుసా ఎంత ఖరీదు అని. అలా తను అన్న మాటలైతే చాలా దారుణంగా ఉన్నాయి. అయినా దానింటికెళ్ళి మరి తీట్లు కాయడమేంటే? తను కొంచెం తగువులు ఆడే టైపు అని నీకు తెలుసు కదా. అయినా నువ్వు నీ పనేదో చూసుకోకుండా తన పనిలో నువ్వెందుకే ఏలు పెడుతున్నావు? తన వ్యాపారం తనిష్టం. నీకు కావాలంటే నీకు నచ్చినట్టు నువ్వు వ్యాపారం చేసుకో. అప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం కూడా నువ్వు ఆలోచించినట్టే అవుతుంది. ఈ వ్యాపారంలో తను ఏలు పెట్టే అవసరం కూడా ఉండదు. అలా కొంతసేపు మాట్లాడుకొని రిక్కీ తన ఇంటికెళ్ళిపోతుంది. బబ్లీ మాత్రం ఎలా అయినా వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బబ్లు ఇంటికొచ్చాక, ఏవండి, నేను వ్యాపారం పెడదామని నిర్ణయించుకున్నాను.
ఎలా అయినా సరే నేను వ్యాపారం రేపటి నుంచే మొదలు పెడతానండి. సరే గాని ముందు ఏ వ్యాపారం పెడుతున్నావో చెప్పు. పెద్ద బడ్జెట్ వ్యాపారాలైతే నా వల్ల కాదు. అబ్బా, పెద్ద బడ్జెట్ వ్యాపారాలేం కాదండి, చిన్న పకోడీ వ్యాపారమే. మన ఇంటి దగ్గరే చేద్దామని అనుకుంటున్నాను. అబ్బా, సూపర్గా ఆలోచించావే. తక్కువలోనే వ్యాపారం పెట్టడం అవుతుంది. తక్కువ బడ్జెట్లో కాబట్టి చాలా బాగా ఓపెన్ చేద్దాం. నేను చెప్పేది పూర్తిగా వినరేంటండి. నేను ఆయిల్తో చికెన్ పకోడీ కాదు, వాటర్తో చికెన్ పకోడీ చేద్దామని అనుకుంటున్నాను. అవునా? చికెన్ పకోడీ అలా కూడా చేస్తారా? ఏమోలే, నాకు వంట కోసం పెద్దగా తెలీదు. నీకైతే అనుభవం ఉంది కదా, చాలా ఏళ్ళు బట్టి వంట చూస్తున్నాను. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి. నేను అన్ని రకాలుగా ఆలోచించి, అందరి ఆరోగ్యం కోసం ఆలోచించి ఆయిల్ ఫ్రీగా వాటర్తోనే చికెన్ పకోడీ చేస్తానండి. చూడండి, జనాలు ఎగబడి కొంటారు. అలా బబ్లీ వ్యాపారంకి కావలసిన అన్ని సామాన్లు తీసుకొనొచ్చి వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి బబ్లీ, మనం బ్యానర్ పెట్టి వ్యాపారం తయారు చేద్దాం అనుకుంటే ఎదురింటి చీకుక్కాకి వింతగా మనల్ని చూస్తోంది. తనకా వ్యాపారానికి ఎక్కడ పోటీగా వచ్చేస్తున్నామా అని అనుకొని అలా చూస్తుందేమోనండి. అసలే గొడవపడే స్వభావం తనది. ఇంకా మన వ్యాపారం పెడుతున్నామని తెలిస్తే మనతో రోజు గొడవ పడుతూనే ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిక్కీ చిలుక చేరుకుంటుంది. పోనీలేవే, ఎన్ని రోజులకి నీ కల నెరవేరింది? వ్యాపారం పెడదామని ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదా. అబ్బా, ఇలా ఇంత తొందరగా పెడతామని అనుకోనేలేదు. నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ రిక్కీ. నీ నోటి వ్యాఖ్యలు అలాగే జరిగితే చాలా సంతోషపడతాను. ఇవన్నీ ఎదురింట్లో ఉన్న చీకుకాకి చూస్తూ ఉంటుంది. ఇంతలో తనని కలవడానికి డైసీ గ్రద్ద వస్తుంది. ఏంటే, నీకు పోటీగా వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టారా? అయినా ఆ పిచ్చుక్కి అంత ధైర్యం ఎక్కడిది? నీ మాటలకి కొంచెం కూడా భయపడ్డం లేదు. ఆ పిచ్చుక నాకు భయపడుతుందా? అస్సలు భయపడదు. తిరిగి నేను వ్యాపారం చేస్తుంటే ఈ నూనె కోసమని గొడవ పడ్డానికొచ్చింది. దానికున్నంత పొగరు ఇంకెవ్వరికుండదు. అదేలే, చూస్తుంటేనే అనిపిస్తుంది చాలా పొగరబోతుందని. ఇంతలో అక్కడ బబ్లీ పిచ్చుక గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. నీటిలో చేసే చికెన్ పకోడీ, రండి రండి, తాజా తాజా చికెన్ పకోడీ, వాడిన నూనెలోనే వాడే పకోడీ కాదు. మీ అందరికీ ఈ పకోడీ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రానే రావు. రండి బాబూ, రండి. ఆ మాటలు విని చీకుకాకి మరియు డైసీ గ్రద్ద నవ్వడం ప్రారంభిస్తారు. ఏంటి, నీటిలో చేసే చికెన్ పకోడీయా? అలా ఎవరైనా చేస్తారా? అలా చేస్తే చికెన్ ఎవరైనా తినగలరా? నీటిలో ఫ్రై చేస్తే అది చికెన్ పకోడీ అవ్వదు, చికెన్ పేస్ట్ అవుతుంది. బాగా చెప్పావు. వీళ్ళు అమ్మడానికి వ్యాపారం పెట్టలేదు, టైం పాస్ చేయడానికే వ్యాపారం పెట్టినట్టున్నారు. అలా నవ్వుకొని చీకు తన వ్యాపారం ఇంకా మెరుగుపరచాలని ఏవేవో సన్నాహాలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చికెన్ పకోడీ కొందామని రియా పావురం వస్తుంది. రా రియా, తీసుకో చికెన్ పకోడీ. ఎప్పుడు కొంటూ ఉంటావు కదా, నా దగ్గర తీసుకో రియా. చికెన్ పకోడీ నేను వాడిన నూనెలో కాదు, ఫ్రెష్గా ఆయిల్ ఫ్రీగా చికెన్ పకోడీ చేస్తున్నాను. రా, ట్రై చేసి చూడు ఎంత రుచిగా ఉంటుందో. అవునా బబ్లీ, ఆయిల్ ఫ్రీగానే? అలా ఎలా చేసావు? సరే అయితే నాకు ఒక పకోడీ ఇవ్వు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. రియా ఆ పకోడీ తిని, అబ్బా భలే ఉంది, నార్మల్ చికెన్ పకోడీ లాగానే ఉంది. అసలు ఎలా చేసావే నువ్వు? మనం ఎప్పుడూ ఆయిల్లో చేసి మన హెల్త్ని పోగొట్టుకుంటున్నాం. కానీ వాటర్ లాగే ఉండే ఒక లిక్విడ్ ఉంటది, దాని వంటల్లో వాడితే ఆయిల్ వాడాల్సిన అవసరమే ఉండదు రియా. ఇప్పుడు ఆ లిక్విడ్తోనే నేను ఇది చేశాను. కాని వాళ్ళు ఇక్కడ కొంచెం కాస్ట్లీ. అన్నీ మన లాభం కోసం చూసుకుంటే అవ్వదు కదా, వినియోగదారుల యొక్క ఆరోగ్యం కూడా అవసరమే కదా. అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమేనే. ఇంతలో గొడవ పడ్డానికి చీకుకాకి వస్తుంది. ఏంటి, నాకు వ్యతిరేకంగా వ్యాపారం పెట్టి ఇప్పుడు నాకొచ్చే కస్టమర్స్ ని కూడా లాక్కుంటున్నావు?
అసలు నీకోసం నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలీదు. మర్యాదగా నీ షాప్ ఇక్కడి నుంచి తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకో. ఇంతలోనే అక్కడికి చింటూ కాకి వచ్చి, చీకు పద మన షాప్ దగ్గరికి. ఎవరి వ్యాపారం వాళ్ళది. ఎవరికి తోచినట్టు వాళ్ళ వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకలా వ్యాపారంలో ఇంకొకరు వేలు పెడితే గొడవలే వస్తాయి అని తనకి నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్తుంది చింటూ కాకి. అలా ఎవరూ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు.